చెప్పుకున్నట్లు మనం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు స్త్రీలని ఆయన దేవుని చిత్తం నెరవేర్చడానికి స్త్రీలను ఆయన ఎన్నుకున్నాడు. అది మనం ఇక్కడ బైబిల్లో చూస్తున్నాం. ప్రారంభ దినాల్లో మనం చూసినట్లయితే అప్పుడు స్త్రీకి పురుషాధిక్యత ఎక్కువ ఉంది. స్త్రీలకి అసలు స్త్రీలను అసలు చూసేవారు కాదు, పట్టించుకునేవారు. అలాంటి దినాల్లోనే బైబిల్ స్త్రీ యొక్క గొప్పతనాన్ని చాటించింది. స్త్రీని బైబిల్లో లిఖితం చేశారు. బైబిల్ మనం చూసినట్లయితే బైబిల్లో స్త్రీ పేరు మీద 2 గ్రంథాలు ఉన్నాయి, ఎస్తేరు, రూతు. బైబిల్ ద్వారా మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. స్త్రీ గురించి ఎన్నో పాఠాలు. ఒక్కొక్క స్త్రీ ఒక విశ్వాసంలో ఎంతగా ఎదిగిందో, ఎంత దేవుని మీద ఎంత విశ్వాసం కలిగి ఉందో, దేవుని ఆమె ఎంత ఆరాధిస్తుందో అవన్నీ మనం చూడొచ్చు. ఒక్కొక్క స్త్రీ ద్వారా మనం ఒక్కొక్క పాఠం నేర్చుకోవచ్చు. స్త్రీకి అంత గొప్ప శక్తి దేవుడు కల్పించాడు. మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 31 వచనం మనం చూసినట్లయితే ఏముంటుందంటే అక్కడ, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. సో స్త్రీ యొక్క గొప్పతనం దేని మీద ఆధారపడి ఉంటుందండి? అందం మీద కాదు, సౌందర్యం మీద కాదు, దేవుని మీద ఉన్న విశ్వాసం ద్వారా స్త్రీ కొనియాడబడుతుంది. అందం కేవలం వ్యర్థం మాత్రమే. అందం అనేది కేవలం బాహ్యంగా మనం చూసేదే, సౌందర్యం బాహ్యంగా చూపించేదే. అది ఎందుకు పనికిరాదు. ఈ లోకపరంగా అది మనం గొప్పగా అనుకోవచ్చు. నేను అందగత్తెని, నాకేదో ఉంది, నేను సౌందర్యవతిని, నన్నే అందరు చూస్తారు, అలా ఇలా మనం అనుకుంటాం. కానీ బైబిల్ ప్రకారం స్త్రీ యొక్క గొప్పతనం దేని ద్వారా ఆధారపడి ఉంటుంది? యెహోవా యందు భయభక్తుల ద్వారానే స్త్రీ యొక్క గొప్పతనాన్ని మనం చూస్తున్నాం. అలాగే సామెతల గ్రంథం 31 మొత్తం చూసినట్టయితే గుణవతి అయిన స్త్రీ, శక్తివంతమైన స్త్రీ, ఒక స్త్రీ గురించి ఎంతో గొప్పగా అందులో రాసి ఉంటుంది. స్త్రీ ఏమేం చేయగలదు, స్త్రీ ఎలా ఉండగలదు అనేది దాంట్లో మనం చూడగలం. దేవుని ప్రణాళికలో స్త్రీ యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తున్నాము. స్త్రీ యొక్క పాత్ర ఎంతో గొప్పగా దేవుడు క్రియేట్ చేశాడు. పురుషులతో ఈక్వల్ గా స్త్రీని నిర్మించాడు. మనం చూసినట్లయితే మొట్టమొదటి స్త్రీ ఎవరండి? హవ్వను చూసినట్లయితే దేవుడు ఎక్కడి నుంచి చేశాడు? దేవుడు ఎలా చేశాడు హవ్వని? ప్రక్కటెముక నుంచి. తల్ల నుంచి చేశాడా? లేదు. కాలు నుంచి చేశాడా? లేదు. సో పక్కటెముకను తీసి చేశాడు. సాటి అయిన సహకారి. మనం చూసినట్లయితే ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం వాని కొరకు చేయుదుననుకునేను. ఏంటి ఇక్కడ? దేవుడు ఆమెను ఒక పర్పస్ తో క్రియేట్ చేశాడు. ఏంటి ఆ పర్పస్? ఆదాముకి సాటి అయిన సహకారిగా ఉండడం కోసం. ఆదాంకి ఎవరు లేరు అక్కడ. ఆదాంని క్రియేట్ చేసినప్పుడు దేవుడు ఆదాం ఒక్కడే ఉన్నాడు, ఎవరు లేరు ఆదాంకి అని చెప్పి ఆదాం నిద్రలో ఉన్నప్పుడు హవ్వని క్రియేట్ చేశాడు. ఆదాం తనకు సాటి అయిన సహకారిగా హవ్వను క్రియేట్ చేశాడు. హవ్వ తనకు సాటి అయిన సహకారిగా ఉంది. ఇద్దరు కలిసి దేవునిలో ఉన్నారు. మనం చూసినట్లయితే తను ఒక పర్పస్ తో క్రియేట్ చేయబడింది. సారా జీవితాన్ని మనం చూసినట్టయితే దేవుని వాగ్దానాన్ని నమ్మి ఇస్సాకుకి జన్మనిచ్చింది. ఎన్ని ఏళ్ళు ఎదురు చూసింది సారా? 25 సంవత్సరాలు ఎదురు చూసింది. అబ్రహాం 75 ఏళ్ళు ఉన్నప్పుడు దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేస్తాడు, నీకు పిల్లలు పుడతారని. అది ఎప్పుడు తీరింది? 25 సంవత్సరాల తర్వాత ఆ వాగ్దానం నెరవేరింది. అంత గొప్ప విశ్వాసం సారాలో మనం చూడగలుగుతాం. అంత విశ్వాసం నీవు నేను కలిగి ఉన్నామా? దేవుడు మనకు చేసిన వాగ్దానాన్ని అది నెరవేరుతుంది అన్న హోప్తో మనం ఉండగలుగుతున్నామా? వేచి చూడగలుగుతున్నామా? లేదు దేవుడు ఇంకా చేయట్లేదు నా పట్ల అని నీవు నేను ఏమన్నా సనుగుకుంటున్నామా, గొనుగుకుంటున్నామా? అది మనల్ని మనమే పరీక్షించుకోవాలి. హెబ్రీలు 11:11 ద్వారా మనం చూసేది ఏంటంటే, విశ్వాస స్త్రీలు విధిని మారుస్తారు. విశ్వాసం ద్వారా సారా పిల్లల్ని కని వాగ్దానం నెరవేర్చినట్టు మనం చూస్తున్నాం. తన విశ్వాసం ద్వారానే దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆయన చెప్పిన దాన్ని
వ్యక్తిని నమ్మకమైన దానిగా భావించింది. స్త్రీ ఒక దేవుడు స్త్రీని ఒక మదర్ గా, ఒక లీడర్ గా, ఒక ప్రాఫెట్ గా, ఒక లీడర్ గా, ప్రాఫెట్ గా, సర్వెంట్ గా, డిసైపుల్ గా ఇన్ని రకాలుగా స్త్రీని ఆయన చేశాడు. ఆయన బైబిల్లో స్త్రీ గురించి, స్త్రీకి ఇన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు ఆయన కలిగజేశాడు. మనం చూసినట్లయితే ఎంతో మంది ఉన్నారు. ఇంకోటి చూసినట్లయితే హన్నా. హన్నా ఎవరండి? ఎల్కన్నా వైఫ్. హన్నా, పెనిన్నా. ఎల్కనాకి ఇద్దరు భార్యలు, హన్నా, పెనిన్నా. వీరిద్దరు ఎల్కనాకి పెనిన్నాకి కొడుకులు పుట్టారు, పిల్లలు ఉన్నారు. కానీ హన్నాకి పిల్లలు లేరు. ఎంతగానో ఏడ్చింది. పెనిన్నా విసిగించినా సరే పట్టించుకోకుండా దేవుని దగ్గరికి వెళ్ళి ఎంతగానో ఏడ్చింది. దాని ద్వారా ఏలీ ద్వారా వాగ్దానం పొందింది. దాన్ని నమ్మకంగా తను నమ్మి విశ్వాసాన్ని చూపించి వాగ్దానం నమ్మింది కాబట్టే తనకి పిల్లలు కలిగారు. దేవుని వాగ్దానం, దేవునిలో ఎంతో నమ్మకమైన దానిగా మన హన్నాని చూడొచ్చు. మరియు మరియా గురించి చూసినట్లయితే దావీదు వంశస్థుడైన యోసేపుకి ప్రదానం చేయబడిన మరియా లోకరక్షకుడైన క్రీస్తుకి జన్మనించింది. దేవుని ప్రణాళిక, దావీదు వంశస్థుల నుంచి దేవుడు రావాలన్నది దేవుని యొక్క ప్రణాళిక, క్రీస్తు జన్మించాలని. అలా నెరవేరడం కోసం కన్యక అయిన మరియ గర్భం దాల్చి దేవుడు కన్యక అయిన మరియ ద్వారా ఈ లోకంలోనికి రావడం మనం చూస్తున్నాం. తను గర్భంలో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు మరియ గర్భంలో ఉన్నప్పుడు తను ఎన్నో నిందలు పడింది. అలాంటివన్నీ తను పట్టించుకోకుండా ఆయన్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చింది. అలాంటి గొప్ప పిలుపుని ఆయన గాబ్రియేలు దూత ద్వారా ఆమె పొందిన పిలుపుని ఆమె అంగీకరించింది. మనం అలాగే మనకి దేవుడు మన తరపున ఏం సంకల్పం మనకుందో, మన ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నారు, మనం ఎరుగుతున్నామా, మనం చూసుకుంటున్నామా, మనం ప్రార్థించుకుంటున్నామా, దేవునితో మాట్లాడుతున్నామా, దేవునితో సమయం గడపగలుగుతున్నామా, ఇవన్నీ మనం ఆలోచించుతామండి. మళ్ళీ దెబోరా చూసినట్లయితే, దెబోరా ఎవరండి? ఒక న్యాయాధిపతి. ఇజ్రాయేలీని 40 సంవత్సరాలు ఏలింది న్యాయాధిపతిగా, ప్రవక్తగా. తను ఒక ప్రవక్తి, దేవుని ద్వారా ఏర్పరచబడింది. 40 సంవత్సరాలు ఇజ్రాయేలీని ఏర్పరిచింది. ఇజ్రాయెల్ని విక్టరీ వైపు నడిపించింది. తను విజయం సాధించడానికి ఇజ్రాయెల్ని దేవుని ద్వారానే ఆమె అది చేయగలిగింది. దేవుడు ఆమెకు తోడుగా ఉండి ఆమెను నడిపించాడు కాబట్టి ఆమె ఆ కార్యం చేయగలిగింది. మనం ఇంకా చూసినట్లయితే బైబిల్లో అనేక గొప్ప అద్భుతాలకు దారి తీసిన అచంచలైన విశ్వాసాన్ని అనేక మంది ప్రదర్శించారు. మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. ఇప్పటి వరకు 4 చూసాం, ఇంకా అలా ఎన్నో ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. ఏంటంటే ఉమెన్ ఫెయిత్ కెన్ చేంజ్ ద డెస్టినీ. మన యొక్క డెస్టినీని ఉమెన్ మార్చగలరు. మన యొక్క పిల్లల జీవితాన్ని, లేదా మన కుటుంబ జీవితాన్ని మనం స్త్రీలుగా మనం మార్చవచ్చు. మన యొక్క విశ్వాసం ద్వారా, దేవుని యొక్క నమ్మకం ద్వారా మనం దాన్ని మార్చగలం. మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14, 16 వచనాలు మనం చూసినట్లయితే ఆమె యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టి మరి తన యొక్క ప్రజలను కాపాడింది. అలా నీవు నేను మన ప్రాణాలను అడ్డుపెట్టి మన పిల్లలని, మన సంఘాన్ని, మన కుటుంబాన్ని అన్నిటిని మనం కాపాడుకోగలుగుతున్నామా? దేవునిలో అలా మనం గొప్ప ఆధిక్యత చూపించగలుగుతున్నామా? మనం చూసుకోవాలి. అబీగయలు చూసినట్లయితే 1 సామ్యుయల్ 25, 3-35 చూసినట్లయితే అబీగయలు ఎవరండి? నాబాల్ వైఫ్. నాబాల్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ జరిగిన స్టోరీ అంతా మీకు తెలుసు. నాబాలు వస్తాడు, మోషే అది ఎదిరిస్తాడు. దావీదు రాజు ఆయన్ని వచ్చినప్పుడు, ఆయన మాట్లాడినప్పుడు వాళ్ళు వినరన్నమాట. వాళ్ళు ఎంతగానో నాబాలు దావీదు రాజు గురించి
ఇబ్బందిగా మాట్లాడి పంపిస్తాడు. వాళ్ళు వెళ్ళి సైనికులు వెళ్ళి దావీదు రాజుతో చెప్పినప్పుడు దావీదు రాజు కత్తి ఖడ్గాలన్నీ పట్టుకొని నాబాలు చెప్పడానికి వస్తాడు. ఆ వార్త తెలిసినటువంటి అబీగయిలు ఏం చేస్తుంది, అక్కడికి వచ్చి తన హస్బెండ్ కి ఇలా అవుతుందని తెలిసి తన హస్బెండ్ ని కాపాడుకోవడం కోసం ఎంతో విజ్ఞానాన్ని ప్రదర్శించి ముందుకు వచ్చి తన దావీదు దగ్గరికి వచ్చి తనని వేడుకుంటది, చెయ్యొద్దు, ఏం చెయ్యొద్దు అది అని. అలా వేడుకున్నప్పుడు దావీదు కనికరిస్తాడు ఆమెని. కనికరించి తన హస్బెండ్ ని, దేవుని కృప వలన నేను నీకేం చేయను, నువ్వు నన్ను దేవునిలో నేను పాపం చేయకుండా నాపినందుకు నేను వదిలేస్తున్నాను అని చెప్పి దావీదు తనని వదిలేస్తాడు, నాబాల్ని వదిలేస్తాడు. అప్పుడు మనకి జరిగిందంటే విపత్తు నివారించడానికి జ్ఞానాన్ని అక్కడ ఉపయోగించింది. నేను చూస్తున్నాం, అంత జ్ఞానం మనం కలిగి ఉంటున్నామా? అంత తెలివితో, అక్కడ టైం లేదు, అంత హడావిడి ఉంది, ఏమవుతుందో టెన్షన్ పడుతుంది, అయినా సరే వెళ్ళి జ్ఞానంతో సమయానుకూలంగా వెళ్ళి మాట్లాడింది. అలా మనం సమయానుకూలంగా ప్రవర్తించగలుగుతున్నామా? నేను ప్రవర్తించగలుగుతున్నాం, మనం చేయగలుగుతున్నామా? మనం చూసుకోవాలి. మనం చూసినట్లయితే ప్రిస్కిల్లా అపోస్తుల కార్యం 18:26 తొలి విశ్వాసులకు మార్గనిర్దేశం చేయడంలో సహాయపడిన వాక్య బోధకురాలు అకుల్లా ప్రిస్కిల్లా వీరిద్దరు కలిసి వాక్య పరిచర్య చేస్తారు. మనకు తెలిసిందా ఇదంతా. తను కూడా తనకు అయినంత వరకు తను విశ్వాసులకు మార్గం చూపించడంలో తను ఎంతగానో సహాయపడుతుంది. మగ్దలేని మరియా జీసస్ రైజ్ అయినప్పుడు పునరుద్ధానమైన క్రీస్తును మొదట చూసి ఆయన పునరుద్ధానాన్ని ప్రకటించింది. ఫస్ట్ జీసస్ రైజ్ అయ్యాడని ఆమె అందరికీ వెళ్ళి ప్రకటిస్తుంది, సువార్తను ప్రకటిస్తుంది, ఆయన గురించి అందరికీ చాటిస్తుంది సువార్తను. స్త్రీలుగా ఇన్ని కార్యాలు మొట్టమొదటిగా చేసిన ఏ కార్యమైనా సరే స్త్రీ ద్వారానే ఉంటుంది. స్త్రీ యొక్క విశ్వాసం ద్వారా ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు చేయగలుగుతున్నారు. ఉమెన్ కెన్ చేంజ్ డెస్టినీ విత్ ఫెయిత్. ఉమెన్ ఆర్ క్రియేటెడ్ విత్ పర్పస్. ఒక పర్పస్ ద్వారా ఉమెన్ క్రియేట్ చేయబడారు. ఉమెన్ ఆర్ లీడర్స్ అండ్ వారియర్స్. ఉమెన్ ఆర్ సోర్సెస్ ఆఫ్ విజ్డమ్. ఉమెన్ ఆర్ కాల్డ్ టు ప్రీచ్ అండ్ స్ప్రెడ్ ద గాస్పెల్. దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురం చేయడానికి, ఆయన యొక్క వాక్యాన్ని బోధించడానికి స్త్రీలను వాడుకున్నాడు. మనం చూసినట్లయితే దేవుడు ఎంతగానో స్త్రీలను ఎన్నో విషయాల్లో ఎంతగానో వాడుకున్నాడు. అలా మనల్ని కూడా వాడుకోగలడు. నేను మనం చూసుకున్నట్లయితే దేవుని మాటకి, దేవునిలో మనం విశ్వాసం కలిగి ఉండగలిగితే దేవుడు నన్ను ఎంతగానో వాడుకోగలడు. ఆయనకి మనం ఆయన్ని మనం మాదిరిగా చూసుకోవాలి, ఆయనతోనే మనం నడవాలి, ఆయనతోనే జీవించాలి. ఆయన్ని మన సొంత రక్షకునిగా ఆయన్ని అంగీకరించి ఇంకా మనం నార్మల్ లైఫ్ లోనే జీవిస్తున్నామా, లేదా వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామా, మనం చూసుకుంటూ సరి చేసుకుంటూ మనం నడవాలి. మరి ముఖ్యంగా ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటుంది లూదియా గురించి. లూదియా గురించి తెలుసా అండి మీకు? లూదియా ఎవరు? థియేటరా నుంచి వచ్చింది. బిజినెస్ ఉమెన్. బిజినెస్ ఉమెన్. లూదియా గురించి బైబిల్లో కేవలం ఒకే అధ్యాయంలో 2 సార్లు మాత్రమే తెలియచేయబడుతుంది. లూదియా గురించి మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. కొన్ని పరిచయాలు జీవితాన్ని మార్చేస్తాయి. అలాంటి ఒక స్త్రీ గురించి మనం తెలుసుకుందాం, లూదియా. అసలు లూదియా ఎందుకు మనకి పరిచయం ఇచ్చారు? అపోస్తలుడైన పౌలు వాక్య పరిచయం చేస్తున్న రోజుల్లో ఆయన మాసిదోనియాకు వచ్చి అక్కడ ఫిలిప్పు దగ్గర వాక్యం ప్రకటిస్తున్నారు. ఒక నది దగ్గర ఒక వాక్యం ప్రకటిస్తున్నారు. అక్కడ వాక్యం చెప్పేటప్పుడు నది దగ్గర వాక్యం, స్త్రీలందరూ అక్కడ కూర్చొని వాక్యం వింటున్నప్పుడు ఆయన ఈ లూదియా అనే స్త్రీని చూస్తారు. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందండి? థియేటరా ప్రాంతం నుంచి వచ్చింది. థియేటరా దేనికి ఫేమస్?
టెక్స్టైల్ అండ్ పర్పుల్ డై. ఆమె ఒక బిజినెస్ ఉమెన్, ఊదా రంగు వస్త్రాలు అమ్మే వ్యాపారి. ఆమె చాలా ధనికురాలు, అయినా సరే దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి. దేవుడు అంటే ఆమెకు ఎంతగానో ఇష్టం. అలా నీవు నేను దేవుణ్ణి ఇష్టపడగలుగుతున్నామా? దేవునిచే మనం ప్రభావితం కలగబడుతున్నామా లేదా మనం సరి చేసుకోవాలి. ఆమె ధనంలో గర్వపడలేదు, దేవుణ్ణి ఎంతగానో ఆరాధించింది. మనం చూసినట్లయితే ఓన్లీ 2 times, ఓన్లీ అపోస్తల కార్యంలో 16వ అధ్యాయం 11 నుంచి 15 వచనాల వరకు, మళ్ళీ 40వ వచనంలో మాత్రమే లిడియా గురించి రాసి ఉంటుంది. ఇంగ్లీష్ లో లిడియా అంటారు, తెలుగులో లూదియా అంటారు. సో ఆ 3 వర్సెస్ లో మాత్రమే మనం లూదియా గురించి చూస్తున్నాము. మనం ఈరోజు లూదియా నుంచి మనం నేర్చుకోవాల్సిన 3 లక్షణాలు ఏంటో చూద్దాం. తను లూదియా అనే స్త్రీ థియేతర ప్రాంతం నుంచి వచ్చింది. అక్కడ తను ఏం చేసేది, ఇట్లా వ్యాపారవేత్త. తను దేవుణ్ణి ఆరాధిస్తుంది, కానీ దేవుడు అంటే పూర్తిగా తనకు తెలీదు. దేవుని గురించి విన్నదే తప్ప తనకి దేవుడు అంటే తెలీదు. తను ఎంతగానో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేది. మనం చూసినట్లయితే అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 11వ వచనం నుంచి, కాబట్టి మేము త్రోయను విడిచి అక్కడికి తిన్నగా సంరోత కేకును మరునాడు అక్కడి నుండి ఫిలిపినకు వచ్చితిమి. మాసిదోనియా దేశంలో నుండి ఆ ప్రాంతంలో అది ముఖ్యమైన పట్టణమైన రోమియోలకు ప్రవాస స్థానమై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటే విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరంన ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ముతూ తుయతరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయంను తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఇక్కడ ఏమనుందండి? పౌలు చెప్పిన మాటల యందు ప్రభు ఆమె హృదయంను తెరిచాడంట. ఇక్కడ ఆమె ఆ వాక్యం వినేటప్పుడు ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. సో మనం కూడా ఎన్నో ఇయర్స్ నుంచి మనం వాక్యం వింటున్నాం. ప్రభు మన హృదయం తెరిచాడా లేదా మనల్ని మనమే పరిశీలించుకోవాలి. దేవుణ్ణి ఇంకా ఆరాధించే వాళ్ళగానే ఉన్నామా, లేదా దేవుని పరమైన మార్పులు మనం చేసుకుంటున్నామా, దేవునితో మనం నడుస్తున్నామా లేదా, మనం దేవుని పాలివారమై ఉన్నామా లేదా, మనల్ని మనమే చూసుకోవాలి. అలా ప్రభు ఆమె హృదయమును తెరిచిన గాలుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమె పౌలు మాటలకి మారింది, తన హృదయాన్ని మార్చుకుంది. అప్పటి వరకు కేవలం ఆరాధించింది. ఆ తర్వాత పౌలు చెప్పిన మాటలు విని, ప్రసంగం విని పౌలు ద్వారా ఆమె రక్షణ పొందింది. ఆమె మారింది, తన యొక్క జీవితాన్ని మార్చుకుంది. మనం కూడా మన జీవితాలని మార్చుకోవాలి, సరి చేసుకోవాలి. ఈ రోజులో మన విజయాలు, మన స్థానం మనకు రక్షణ ఇవ్వవు. నిజమైన సమాధానం యేసులోనే ఉంది. మన విజయం యేసుని నమ్మడంలోనే ఉంటుంది. మనం ఆయన్ని అంగీకరించడంలోనే ఉంది. కేవలం ఆరాధించడం కాదు, ఆయనలో మనం నడవాలి. ఆయన చెప్పిన దేవుని చిత్తం ఏదో, మన పట్ల దేవుని చిత్తం ఏదో మనం ఎరిగి దాని ద్వారా మనం నడుచుకోవాలి. ఈమె యూరోప్ ఒక ఫస్ట్ కన్వర్ట్ టు క్రిస్టియన్ అండి. దేవుని దగ్గర ఆమె నమ్మి రక్షణ పొందింది, కన్వర్ట్ అయింది, క్రిస్టియానిటీలోనికి కన్వర్ట్ అయింది. ఫస్ట్ క్రిస్టియన్. ఈమె ద్వారానే ఫిలిప్పీలో సంఘం ఏర్పడింది. అక్కడ ఈమె సువార్తకు ద్వారంగా మారింది. మనం కూడా అలా సువార్తకు ద్వారంగా మారుతున్నామా లేదా? ఈమె ద్వారా అనేకులు అక్కడ సువార్తను ప్రకటించడానికి, పౌలు ద్వారా అనేకలు రక్షణ పొందడానికి లూదియా ద్వారంగా మారింది. ఆమె ఎంతగానో పరిచర్య చేస్తుంది. ఆమెలో మనం నేర్చుకోవాల్సిన 3 లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
లిడియా యొక్క మార్పు మనం చూసినట్లయితే ప్రభువు ఆమె హృదయంను తెరిచిన గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు నేను ప్రభువునందు విశ్వాసం ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఈమె మారడమే కాదండి, ఆమె ద్వారా ఆమె కుటుంబం కూడా ఆమె మార్చుకుంది. ఆమె ద్వారా ఆమె కుటుంబం కూడా మారబడింది, క్రీస్తులోకి చేర్చబడింది. పౌలు నది స్త్రీరన వాక్యం చెప్పినప్పుడు ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఫస్ట్ పాయింట్ ఏంటండి? ఓపెన్ హార్ట్. ఆమె హృదయాన్ని తెరిచాడు. ఆమె యొక్క మార్పు, ఇక్కడ ఆమె యొక్క మార్పు మనం చూస్తాం. అంతకు ముందంతా కేవలం ఆమెకు తెలుసు అంతే, అంతకు మించి తను మారలేదు. ఎప్పుడైతే పౌలు గారి ప్రసంగం వినిందో అప్పుడు ఆమె మారినట్లు మనం చూస్తున్నాం. పౌలు నదీ తీరాన వాక్యం చెప్పినప్పుడు ఆమె హార్ట్ తెరవబడింది. ఎవరు? దేవుడే ఆమెకు బయలుపరిచాడు. దేవుని ద్వారానే దేవుడే ఆమె హృదయాన్ని తెరిచారు. వెంటనే ఆమె స్పందించింది. తనకే కాకుండా తన ఇంటి వారికి అందరికీ బాప్తిస్మం పొందేలా చేసింది. మనం కూడా అలా ఇప్పుడు మన చర్చ్ లో ఎంతో మంది స్పీకర్స్ వచ్చి మాట్లాడతారు, లేదా డైలీ ప్రేయర్స్ జరుగుతున్నాయి. మనం వాక్యం రోజు వింటున్నాము. మన హృదయాన్ని వాక్యానికి ఓపెన్ చేస్తున్నామా, అంగీకరిస్తున్నామా? మనల్ని మనమే సరి చేసుకోవాలి. వాక్యాన్ని అంగీకరిస్తూ వాక్యానుసారమైన జీవితాన్ని మనం గడుపుతున్నామా లేదా? మన ఫ్యామిలీకి మనం బ్లెస్సింగ్ గా ఉన్నామా లేదా? ఇవన్నీ మనమే చూసుకోవాలి. మనల్ని మనం సరి చేసుకోవాలి. రక్షణ ఎల్లప్పుడూ దేవుని కార్యం, మన బుద్ధి కాదు. దేవుడు మన హృదయాన్ని తాకుతాడు. రక్షణ ఎక్కడి నుంచి వస్తుందండి? దేవునిలో నుంచి వస్తుంది. ఆయన్ని నమ్మితేనే మనం రక్షణ పొందగలం. ఆయన యందు విశ్వాసం ఉంచితేనే మనం రక్షణ పొందగలం. ఆయన్ని నమ్మకుండా లేదా ఏదో నామకార్థంగా మనం రక్షణ పొందలేము. ఆయన్ని నమ్మి విశ్వాసంతో మనం ముందుకు నడవగలిగితేనే మనం ఆయన రక్షణ పొందగలం. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఆలస్యం చేయకుండా వెంటనే ఆయన కానీ స్పందిస్తే ఆయనకి స్పందించాలి వెంటనే. ఇప్పుడు లూదియా ఎలాగైతే వాక్యం విన్న వెంటనే తను స్పందించి రక్షణ పొందిందో, మనం కూడా ఆ వాక్యం విన్నప్పుడు ఈ వాక్యం నా కోసమే చెప్పారు, నా జీవితంలో నేను ఇది మార్చుకోవాలి, నా జీవితాన్ని నేను ఇలా సరి చేసుకోవాలి, ఇలా మనం ఆలోచించగలిగితే మనం మారగలం, అనేకులకి మాదిరిగా ఉండగలం, మనం ఎంతో మందిని క్రీస్తులోనికి నడిపించగలం. మన యొక్క విశ్వాసం, మన యొక్క రక్షణ పక్కన వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు కూడా వీళ్ళు ఇలా ఉన్నారు, మనం కూడా వాళ్ళతో వెళ్ళాలి, నడవగలగాలి, మనం క్రీస్తుని ప్రకటించగలం, మనం వారితో నడవగలం అని చెప్పి వాళ్ళను కూడా మనం తీసుకురాగలం. అది ఎప్పుడు పక్కన హిందూస్ ని మనం తీసుకురాగలం అంటే ఎప్పుడు తీసుకురాగలం అండి? మనము మన విశ్వాసం కనపరిచినప్పుడు మాత్రమే వారు మనతో రాగలరు, మనం వారిని చూడగలం. అంతటి విశ్వాసం, అంతటి గొప్ప విశ్వాసం, రక్షణ, అంతటి హృదయ స్పందన మనం కలిగి ఉండాలి. రెండవదిగా మన విశ్వాసం ద్వారా మన కుటుంబాన్ని ప్రభావితం చేయాలి. మన ఇంట్లో మనం చూసినట్లయితే ఒక ఇంట్లో ఒక హస్బెండే రక్షణ పొందుంటారు, లేదా ఒక వైఫే రక్షణ పొందుంటారు, లేదా పిల్లలు ఒక రక్షణ పొందుంటారు. అలా కాకుండా ఒక స్త్రీ ద్వారా, స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే తన యొక్క విశ్వాసం ద్వారా తన కుటుంబాన్ని మార్చుకోవచ్చు. పిల్లలైనా సరే తల్లిదండ్రులు మార్చొచ్చు, తల్లిదండ్రులైనా పిల్లలు మార్చొచ్చు. అంతటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి, అంతటి ప్రార్థన మనం చేస్తూ ఉండాలి. ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా మనం ఒక్కటే రక్షణ పొందాం, మన పిల్లల రక్షణ లేదు, మన హస్బెండ్ కి లేదు, లేదా వైఫ్ కి లేదు, లేదా పిల్లలకి లేదు, వారి గురించి మనం తెల్లవారుజామునే లేచి ప్రార్థన చేస్తూ వారిని రక్షణలోకి మనం తీసుకురావాలి. వారి గురించి మనం ఎంతో ప్రయాసపడి భారంతో ప్రార్థన చేయాలి. అట్టి రీతిగా మనం ఉండాలి. అది ఎప్పుడు చేయగలం అంటే మన హృదయాన్ని మనం దేవుడికి అప్పగిస్తేనే మాత్రమే మనం అది చేయగలం. మనల్ని మనం పూర్తిగా దేవునికి అప్పగించుకుంటేనే మనం ఆ కార్యం చేయగలం. రెండవదిగా మనం చూసినట్టయితే లిడియా యొక్క ఆతిథ్యం, తెరిచిన ఇల్లు, ఓపెన్ హోమ్. ఆమె ఇక్కడ ఉంటుంది. ఆమె నేను ప్రభువునందు విశ్వాసం గలదానిని
గలదానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మిమ్మల్ని బలవంతం చేశాను. ఆమె ఏం చెప్తుందండి? ఎంత టైం తీసుకుంది? 1 days తీసుకుందా, లేదా ఇయర్స్ తీసుకుందా అక్కడ మారడానికి? లేదు. పౌలు గారు ఎప్పుడైతే వాక్యం చెప్పారో వెంటనే ఆ హృదయాన్ని మార్చుకుంది. తర్వాత తన ఇంటికి పౌలు గారిని రమ్మని ఆహ్వానించింది. అలా నీవు నేను మనం స్పందిస్తున్నామా? మన గృహాన్ని మనం దేవునికి ఇవ్వగలుగుతున్నామా? మన ఇంటిలో కూడికలు అలా చేయగలుగుతున్నామా? మనం వెంటనే విశ్వాసం చూపించాలండి. ప్రభువునందు విశ్వాసం గలదాన్ని ఉంటే నా ఇంటికి వచ్చి దిగుడి అని చెప్తుంది పౌలుతో. ఆమె ఇల్లు ఫిలిప్పులో మొదటి సంఘంగా మారింది. ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఏమంటారు? ఇంటికి రమ్మని అడుగుతారు, కానీ వాళ్ళు వేరే దగ్గర వెళ్తారు. దయ్యం బట్టి అదంతా స్టోరీ అంతా అయిపోయినాక వీళ్ళు ఇలా చేస్తున్నారని చెరసాలలో వేస్తారు. చెరసాల నుంచి బయటికి వచ్చినప్పుడు ఆఖరిగా 40 వచనంలో వాళ్ళు అప్పుడు లిడియా ఇంటికి వస్తారనమాట. అక్కడ వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయి. మనం చూసినట్లయితే 40వ వచనంలో లిడియా ఇంటికి వాళ్ళు వెళ్తారు. లిడియా ఆతిథ్యం ఇచ్చింది. తన ఇల్లుని వాక్య పరిచర్యకి ఓపెన్ చేసింది. రండి మా ఇంట్లో పరిచర్య చేయండి అని పిలిచింది. అలా నీవు నేను అనగలుగుతున్నామా? మన ఇంటిని అలా మనం చేయగలుగుతున్నాం? మన ఇంట్లో కూడికలు ఏమన్నా చేయగలుగుతున్నామా? మన ఇల్లు దేవుని రాజ్యాలకు కేంద్రంగా మారాలి. అలా మనం చూసుకోవాలి. ఎప్పుడైనా సరే మన ఇల్లు ఒక ప్రార్థనా మందిరంగా మనం మార్చుకోవాలి. ఎప్పుడు కంటిన్యూస్ గా మన ఇంట్లో ప్రేయర్లు జరుగుతుంటే మనకే కదండి ఆశీర్వాదం. అలాగే మనం ఉండటానికి చూసుకోవాలి. లూదియా ఎలా అయితే దేవుని బిడ్డలను ఎలా ఆహ్వానించిందో మనం కూడా దేవుని బిడ్డలను ఆహ్వానిస్తూ మన ఇంట్లో ఎప్పుడు ప్రేయర్స్ పెట్టుకుంటూ సంఘానికి ఉపయోగపడే విధంగా, సంఘానికి ఇంకా అనేక మందిని తీసుకొని వచ్చే విధంగా. ఇప్పుడు మన ఇంట్లో ప్రేయర్ పెట్టుకున్నానంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు, వింటారు. అందులో ఒక్కరైనా సరే రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. అలా గనక మనం చేయగలిగితే లూదియా ద్వారా మనం ఈ పాఠం నేర్చుకోగలుగుతాం. మన ఇల్లు తెరవబడిన ఇల్లు, మన ఇల్లు అనేకులకి తెరవబడి ఉంచాలి. ప్రార్థనా మందిరంగా మన ఇంటిని మార్చాలి. మనం ఆ విధంగా ఉన్నట్లయితే మనకి ఎంతో ఆశీర్వాదం, మనకే కాదు మన తరాలకు కూడా ఆ ఆశీర్వాదం కొనసాగుతూ ఉంటుంది. అలా మనం చూసుకోవాలి. 3వ లక్షణం మనం చూసినట్లయితే వారసత్వం. లిడియా యొక్క వారసత్వం. ఓపెన్ హ్యాండ్, తెరిచిన చెయ్యి. అపోస్తుల కార్యం 15:16. మేము ప్రార్థనా స్థలంకి వెళ్ళొచ్చు. ఆమె నేను ప్రభువునందు విశ్వాసం గలదాన్ని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండడని వేడుకొని మమ్మల్ని బలవంతం చేశాను. ఆమె ఏం చేసిందంటే ఆమె పౌలుని పిలిచింది. పౌలు గారు వెళ్ళారు, లాస్ట్ లో వెళ్ళారు. 40వ వచనంలో మనం చూసినట్లయితే పౌలు గారు వెళ్తారు. ఆమె ఇచ్చిన సహకారం పౌలు శీలకు మద్దతు ఇచ్చింది. ఫిలిప్పు సంఘం తర్వాత పౌలు శక్తివంతమైన ఆర్థిక సహాయం చేసిన సంఘంగా నిలిచింది. మనం చూసినట్లయితే ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ లూదియా అనే పేరు లేదు, కానీ తను చేసిన సహకారం గురించి మనం అక్కడ చూస్తుంటాము. తను కేవలం మనీ పరంగానే కాదు, ఆర్థిక పరంగానే కాదు, తను ఏమైతే పరిచర్యలో కూడా భాగంగా ఉంది. ఆర్థికంగా వారికి హెల్ప్ చేసింది. తను ఒక ద్వారంగా నిలిచింది. అలా నీవు నేను ద్వారంగా నిలవగలుగుతున్నామా? నిజమైన శిష్యత్వం అంటే దానం చేయడం, ఇతరులను ఆశీర్వదించడం. మనం ఇస్తున్నంత తరతరాలకు దేవుని కార్యానికి ఫలితాన్ని ఇస్తుంది. లిడియా చేసిన ఫలితం నేటికి మనం బైబిల్లో మనం చదువుకుంటున్నాం. అలా లూదియా చేసిన పరిచర్య మనం ఇప్పటికీ మనం చూస్తున్నాం. ఆ పరిచర్య ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకోగలుగుతున్నాం.
మనం ఈ విషయాలన్నీ నేర్చుకుందాం. ఇప్పుడు మనం లిడియాలో 3 లక్షణాలు చూసామండి. ఒకటి, ఆమె మారిన తర్వాత చేసిన మొట్టమొదటి పని ఏంటి? ఆమె హృదయాన్ని దేవునికి తెరిచింది. రెండవది, ఆమె ఇల్లు ప్రార్థన మందిరంగా మార్చింది. మూడవది, పౌలు గారు చేస్తున్న పరిచర్యకి ఆమె సహాయపడింది. ఆమె ఆమె అక్కడ ఒక సంఘం, ఫిలిప్పిలో ఒక సంఘం ఏర్పడడానికి ఆమె కారణమైంది. అలా నీవు నేను కూడా అలా ఉండగలుగుతున్నామా? ఒక ఒక మందిరం ఏర్పడడానికి మనం సహాయపడుతున్నామా? లేదా ఉన్న మందిరంలో అనేకుల్ని చేర్చుకోగలగడానికి మనం సహాయపడుతున్నామా లేదా మనం చూసుకోవాలి. మనం లిడియా నుంచి నేర్చుకోవాల్సినవి ఏంటండి? హృదయాన్ని దేవునికి తెరవాలి, ఇంటిని సేవకు తెరవాలి, చేతులను దానానికి తెరవాలి. ఈ 3 పాఠాలు లూదియా నుంచి మనం నేర్చుకోవాల్సినవి. ఈ 3 పాఠాలు మన జీవితాన్ని ఈ 3 పాఠాలు, ఈ 3 లక్షణాలు మనలో ఉన్నాయా లేదా? మనం లూదియా ద్వారా ఏం నేర్చుకోగలుగుతున్నాం? మనల్ని మనం కొంచెమైనా సరి చేసుకోగలుగుతున్నామా లేదా? మార్చుకున్నామా లేదా? ఇవన్నీ మనం సరి చేసుకోవాలి. లూదియా ఎలా అయితే విశ్వాసం చూపించిందో అప్పటికప్పుడు, లేదా ఎప్పుడో ఒక 1 ఇయర్ తర్వాత లేదా 2 ఇయర్స్ తర్వాత అలా కాకుండా అప్పటికప్పుడు పౌలు ఎప్పుడైతే ప్రసంగాన్ని ఇచ్చాడో వెంటనే ఒక్క నిమిషంలోనే ఆమె మారింది. దేవుని సొంత రక్షకునిగా అంగీకరించింది. అలా అంగీకరించి ఏమన్నా అక్కడితో ఆగిపోయిందా లేదా మళ్ళీ మారిపోయిందా? లేదు. దేవుణ్ణి అంగీకరించింది. తర్వాత తన ద్వారా తన కుటుంబం మార్చబడింది. తన ద్వారా ఒక సంఘం ఏర్పడింది. అనేకులు సంఘంగా కూడబడడానికి ఆమె ద్వారంగా మారింది. అట్టి లక్షణాలు మనం కలిగి ఉన్నామా లేదా మనం సరి చేసుకోవాలి. ఆమె కథ దేవుని సార్వభౌమాధికారానికి మరియు ప్రారంభ చర్చ్ విభిన్న వ్యక్తులను చేర్చడానికి నిదర్శనంగా మారింది. మనం చర్చ్ స్టార్ట్ చేసేటప్పుడు చర్చ్ లో ఉన్నారు, ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కలా ఉంటారు. కానీ వాళ్ళందరూ ఒకలా మారడానికి, దేవునిలో వారు మారడానికి లూదియా ఎంతగానో ప్రయాసపడింది, ఎంతగానో సహకరించింది పౌలుకి. అలాగే మనం కూడా మన చర్చ్ మారడానికి, మన చర్చ్ లో మన సంఘంలో అనేక మంది రావడానికి, అనేక ఆత్మలు మనం వెదకి రక్షించి తీసుకొని రావడానికి మనం దేవుని వారమై ఉండాలి. దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చాలి. మనం ప్రార్థన చేసుకోవాలి, రోజు ప్రార్థన చేసుకోవాలి. దేవా, మీ చిత్తం ఏంటో నా జీవితంలో, మీ చిత్తం ఏంటో నాకు చూపించు దేవా. నీ చిత్తం నేను నెరవేర్చాలి. నీ యొక్క బాటలో నేను నడవాలి. నీ ద్వారానే నేను ఉండాలి. నేను ఎక్కడ ఉన్నా మీ బిడ్డగానే నేను కనపరచాలి. ఆ విధంగా మనం ఉండగలిగితే యేసుక్రీస్తు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తారు. మన కుటుంబాలను ఎంతగానో ఆశీర్వదిస్తారు. మనం మాత్రమే కాదు, మన తరతరాలు కూడా ఆశీర్వదించబడతాయి. అట్టి కృప నీకు నాకు రావాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. నా వాయిస్ అయితే ఇంకా నాకు రాలేదు, చాలా కష్టంగానే ఉంది వాయిస్. మొన్న జూలై 15th నాకు అనుకోకుండా సంఘానికి వచ్చినాను. ఆ రోజు చర్చికి వచ్చిపోయినాను. ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా కడుపు నొప్పి వచ్చిందనమాట. మా ఆయనకి చెప్పిన, చాలా కడుపు నొప్పిస్తుంది రాజు అంటే, నేనే అన్నం చేస్తానులే, ఏం చెయ్యొద్దు, నువ్వు పండుకో అన్నాడు. సరేలే అని పడుకున్నాను. అయినా చాటు కావడం లేదు. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా నా వల్ల కాలేదనమాట. మా ఆయనకి చెప్తే భయపడిపోయినాడు. వచ్చి చూసినాడా ఎక్కువ కడుపు నొప్పిస్తుందని. బ్లెస్సి, ఏం డాడీ మమ్మీకి అంత కడుపు నొప్పిస్తా అంటే నువ్వు ఊరికి కూర్చున్నావు అనింది. బ్లెస్సి, నా బ్లెస్సి చూడలేదు, మామూలుగా వస్తుంది కదా మమ్మీకి అని అనుకున్నాను అన్నాడు. అప్పుడప్పుడు పోయి టాబ్లెట్ తెచ్చినాడు అనమాట. టాబ్లెట్ తెచ్చి వేసిన ఒక 1 అవర్ కాదు, హాఫ్ అన్ అవర్ కాదు, 1 అవర్ అయినా తగ్గలేదు నాకు. ఇంకా తనకు భయం అయిపోయింది అనమాట. వెంటనే డాక్టర్ దగ్గరికి పోదామా అంటే మాకు ఏ డాక్టర్ కూడా గుర్తు రాలేదనమాట. నేను మామూలుగా ఎంఎన్ఆర్ నర్సింగ్ హోమ్లో 2 పిల్లలకి నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను.
ఆ డాక్టర్ కూడా గుర్తు రాలేదు. మా ఆయన గుర్తొచ్చింటే ఫోన్ చేసినాడు అనమాట. డాక్టర్ ఉందా అంటే పక్కనే వాళ్ళ ఇండ్లు, పక్కన నర్సింగ్ హోమ్ పైన ఇండ్లు ఉంటుంది. కానీ ఎవరు డాక్టర్ రారు సార్ ఈరోజు ఎట్లయినా కొంచెం మంచుకోమని చెప్పండి మీ భార్యకి, రేపు వస్తుంది మేడం పొద్దున్నే 9 o'clockకి అని చెప్పినాడు. సరేలేని మా కుమారన్నకు ఫోన్ చేసినాం. సంపత్ అన్న మీకు అందరికీ తెలుసు. అన్న పరిగెత్తుకుంటూ వచ్చినాడు అనమాట. ఇంకా అక్కడ ఎస్ఆర్ హాస్పిటల్ అని ఉంది సంగమేశ్ దగ్గర. ఆ హాస్పిటల్కి పోయినాం. వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చినారు. ట్రీట్మెంట్ ఇచ్చి ఇంజెక్షన్ వేసినారు. అయినా కూడా అసలు తగ్గలేదు. ఫస్ట్ చెప్పడం మర్చిపోయినా, గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినాను అనమాట. ఎవరు ఉండరేమి ఈరోజు చాలా కష్టం అవుతుంది నీకే అంటే, మా ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ పోదామా అంటే పోదాంలే అన్నాను. ఎప్పుడు ఇంతవరకు గవర్నమెంట్ హాస్పిటల్ పోలేదు, అయినా మనకు తప్పదు కాబట్టి పోవాలి కాబట్టి పోయినాను అనమాట. ట్రీట్మెంట్ బాగానే ఉంటుంది అంటే పోయినాను. వాళ్ళు అడిగిన తర్వాత ఇట్లా చెప్పినాను. ఒక ఇంజెక్షన్ వేసినారు. ఇంజెక్షన్ వేసి కాసేపు పడుకోండి అన్నారు. ఒక 1 hour తర్వాత కూడా నాకేం తగ్గలేదన్నమాట. ఇంకా సరేలే అనేసి ఏదో టాబ్లెట్స్ రాసి ఇచ్చినారు. మేడం ఇవి బయట తీసుకోండి, ఇక్కడ దొరకవంటే సరేలే అని బయటికి వెళ్ళి టాబ్లెట్స్ ఇచ్చినాడు. అప్పటికి ఒక టాబ్లెట్ వేసుకున్నా, 1 hour అయింది. మళ్ళా ఇంకొక టాబ్లెట్ వేసుకున్నా, అయినా కూడా ఏం తగ్గలేదన్నమాట. ఇంకా కాబట్టి ఎస్ఆర్ హాస్పిటల్ పోయి వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చినారు. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా తగ్గలేదన్నమాట. ఇంకా అక్కడికి మా డౌతకు వచ్చింది, మా బావ వచ్చినాడు, అందరూ వచ్చినారు. హాస్పిటల్లోనే ఉన్నాం అందరూ. కానీ ఏ డాక్టర్ అనేది మాకు అస్సలు తెలియదు అనమాట. ఎక్కడ పోవాలన్నా డాక్టర్ లేరు అని చెప్తున్నారు. అన్ని చోట్లకి మా బావ ఫోన్ చేసినాడు. ఎక్కడ ఫోన్ చేసినా లేరండి డాక్టర్ లేరు, 9 o'clockకి రండి 9 o'clockకి రండి అన్నారు. ఇంకా లాస్ట్ 6:30 ఆ మూమెంట్లో మా బావ గూగుల్లో సెర్చ్ చేసినాడు అనమాట. మా రూతక హస్బెండ్ గూగుల్లో సెర్చ్ చేసింటే కేజీఎం హాస్పిటల్ అనేసి కళ్యాణదుర్గం బైపాస్లో ఉంటుంది అనమాట. ఆ బైపాస్లో హాస్పిటల్ ఉండేది కూడా మాకు తెలియదు. ఇంకప్పుడు మేము పోవడం 6:30 అయిందనమాట. అక్కడికి 6:30కి అక్కడికి పోయిన తర్వాత కూడా ఇంకా తగ్గకపోతే అప్పుడు ఆమె వచ్చినారనమాట. మేము హాస్పిటల్ పోయినాం. ఆ స్టెప్స్ చాలా ఇదిగా ఉన్నాయి, కరువుగా. షారక్క ఎట్లెక్కిందో నాకైతే అర్థం కాలేదు ఇప్పటికీ. ఎక్కి పైకి వచ్చింది పాపం నా కోసం షారక్క. ఇంకా పోయినామా, అప్పుడు పోతేనే ఆమె చూసి మా ఆయనతో మాట్లాడింది, సార్ మీ ఆవిడికి ఇట్లా ఉంది పరిస్థితి, మరి ఎప్పుడైనా కూడా ఆమెకి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి కాబట్టి మంత్లీ ఇదే సిచ్యువేషన్ స్టార్ట్ అవుతుంది, కాబట్టి మీరు ఆలోచించుకోండి అని చెప్పింది. మా లుధియక్క నర్స్ అందరికీ తెలుసు. అక్కని అడిగితే అక్క వద్దులేండి ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకుందాము అనింది అనమాట. లేదు మేడం ఇట్లా ట్రీట్మెంట్ తీసుకున్నా ఇట్లా అవుతుంది కాబట్టి కొంచెం ఆలోచించుకోండి అంటే, చిన్నది కదా పాప 44 years అని చెప్పింది అనమాట అక్క. ఇప్పుడు అట్లా ఏజ్తో ఏం నిమిత్తం లేదు, ఎవరికైనా ఇది రావచ్చు అని డాక్టర్ చెప్పింది. మళ్ళీ రూతక్క కొడుకు ఉమేష్ డాక్టర్ కదా, వాళ్ళకి తెలిసిన వాళ్ళతో కూడా మళ్ళీ ఫోన్ చేపించి వాళ్ళ సజెషన్ కూడా తీసుకున్నాం అనమాట. వాళ్ళ అక్కడ కర్నూలు హాస్పిటల్లో గైనకాలజిస్ట్తో డైరెక్ట్గా మాట్లాడితే వాళ్ళు కూడా అదే సజెషనే ఇచ్చినారు. సో అంతా లాస్ట్కి ఏమైందంటే ఆపరేషన్ చేయాలని డిసైడ్ అయినారు. నాకు కొంచెం భయం అయింది ఆపరేషన్ అంటే. 14 years అనమాట సర్జరీస్ అయ్యి, నాకు 2 సిజరీన్స్ అయినాయి. పాప ఇప్పుడు 14 years అమ్మాయి. ఇంతవరకు దేవుడైతే నన్ను తన యొక్క దయలో కాచి కాపాడినాడు. ఇంతవరకు మళ్ళీ ఒక్క ఇది కూడా రాలేదన్నమాట నాకు. ఇది సడన్ గా రావడం. సరేలే అనేసి ఇంకా మేడం ఏం చేసింది, అన్ని టెస్టులు చేసినారు. టెస్టులన్నీ చేసిన తర్వాత రేపే సర్జరీ చేస్తాము, అంత మీరు రెడీ పెట్టుకోండి అని చెప్పినారు. ఇంకా అందరు ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చినారు, మా అక్క వాళ్ళు అన్న వాళ్ళంతా సరేలే అని. తర్వాత నాకు బ్లడ్ టెస్ట్ చేసింటే షుగర్ వచ్చేసి 340 చూపించిందండి. నాకు అసలు షుగర్ లేదు, ఎప్పుడు నార్మల్ ఉంటుంది, బీపీ షుగర్. సో షుగర్ 340 చూపిస్తే మా ఆయనకు ఆమె 2 o'clockకి ఫోన్ చేసిందంట. సార్ మీ ఆవిడ షుగర్ పేషెంట్ అని అడిగింది. మేడం మా ఆవిడ చాలా హెల్తీ పర్సన్, ఏమి లేవు మా ఆవిడకి, ఏంది అట్లా చెప్తున్నారు మీరు అని అడుగుతాను. అంటే లేదండి మీ ఆవిడ షుగర్ పేషెంట్ లాగా ఇక్కడ 340 చూపిస్తుంది షుగరు, సో రేపు చేయాల్సిన సర్జరీ నెక్స్ట్ డే చేద్దాము అని చెప్పినారనమాట. అంత షుగర్ ఉంటే పేషెంట్కి చేయలేము కాబట్టి షుగర్ తగ్గిన తర్వాత చేస్తామన్నారు.
సరేలే అని నెక్స్ట్ డే టాబ్లెట్స్ ఇచ్చినారు. టాబ్లెట్ ఇచ్చిన తర్వాత పూర్తిగా తగ్గిపోయింది అనమాట షుగర్. సో మంగళవారం నాకు సర్జరీ చేయాల్సి వచ్చింది. సర్జరీ అయ్యేటప్పుడు అందరు ఉన్నారు నా దగ్గరికి. సర్జరీకి అయితే చాలా ధైర్యంగా పోయినా, నాకేమి ఇది లేకోకుండా పోయినా. అందరు ఉన్నారు, మేమున్నాం ఏం భయం లేదు నీకు అని చెప్పినారు. అక్కలు ప్రేయర్ చేసి లోపల పోయినా. సర్జరీ ఇంకా జరిగేటప్పుడు మళ్ళీ డ్రెస్ వేస్తారు కదా, ఆ డ్రెస్ వేసి పడుకోబెట్టిన తర్వాత అనస్థీషియా ఇచ్చే మేడం అనమాట, ఆమె కూడా లేడీని. డాక్టర్ చాలా మంచిది. మెయిన్ ఆమె ముస్లిమ్స్లలో మనం ఎట్లా దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటామో, ఆమె కూడా వాళ్ళంత భయభక్తులు కలిగి ఉందన్నమాట. అంటే చాలా చక్కగా మాట్లాడిసింది. ఏమో మనం ముందు నుంచి పరిచయం అయినట్లా ఆ చిన్న కన్నా తప్ప రెండో వర్డ్ ఆమె ఏది యూజ్ చేయలేదు నా దగ్గర. నేనొక్కటే కాదు, అందరి పేషెంట్స్ని ఆమె అంత ప్రేమగా మాట్లాడిస్తుంది. మనకు కావాల్సిండేది ఏం చెప్పండి? ప్రేమ కదా. ఆ ప్రేమ మనకి కొంతమంది డాక్టర్స్ గదురుకుంటారు, ఎట్లా అంటే అట్లా మాట్లాడతారు. కానీ ఆమె చాలా ప్రేమగా మాట్లాడిచింది. ఏం కాదన్నా, భయపడద్దు, మామూలే, నువ్వు మరీ ఒక 3 monthsకి నార్మల్ అయిపోతావు, నువ్వేం మరీ కావద్దు అని చెప్పింది. ఓకే మేడం, థ్యాంక్ యూ అని చెప్పిన. అనస్థీషియా ఇచ్చిన తర్వాత ఆమె అనస్థీషియా డాక్టర్ అనింది అనమాట, నీకు ఏ హీరో అంటే ఇష్టము అని చెప్పింది. నేను క్రిస్టియన్ మేడం అని చెప్పిన. ఓహో, క్రిస్టియన్ అయితే ఏమి, హీరోస్ నీకు ఇష్టం లేదా అని అడిగింది. అడిగితే లేదు మేడం, నాకు ఇష్టం ఉండదు, నేను సినిమాలు చూడను అని చెప్తే, తర్వాత ఏం చెప్పిందంటే అయితే మళ్ళీ మీ హీరో ఎవరు అనింది. మా హీరో జీసస్ అని చెప్పిన. ఓ చాలా థ్యాంక్స్ అబ్బా, నువ్వు ఇక్కడ కూడా మీ హీరోని చెప్తున్నావంటే నువ్వెంత మంచి బిలీవర్ అని ఆమెనే అర్థం చేసుకుంది అనమాట. తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటూ అంతా సర్జరీ చేసేసినారు. సర్జరీ చేసేసి ఇంకా అయిపోయిన తర్వాత నా పేరు పలకడానికి రాలేదు వాళ్ళకి సరిగ్గా, కాబట్టి మేడం చిన్నాన్న కన్నానే అనింది, కన్నా నీ ఆపరేషన్ అంతా అయిపోయింది, మీ హీరో నీకు చాలా హెల్ప్ చేసినాడు అని చెప్పింది అనమాట. థ్యాంక్ యూ మేడం అని చెప్పిన. ఇంకా బయటికి వచ్చిన తర్వాత నాకు అసలు ఫుల్ డ్రౌజీగా ఉందన్నమాట. నన్ను చూడడానికి చాలా మంది వచ్చినారు, మన చర్చి వాళ్ళు. ఫస్ట్ సంఘ పెద్దలు వచ్చి ప్రేయర్ చేసిపోయినారు, తర్వాత అందరూ వచ్చినారు. నా కోసం వచ్చిన అందరికీ థ్యాంక్స్, రాని వాళ్ళకు కూడా థ్యాంక్స్. ఎందుకంటే నా కోసం అందరూ ప్రేయర్ చేసినారు. సంఘ ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి ప్రేయర్ చేసినారు అందరూ. మీ ప్రార్థన వల్ల నేను ఈరోజు 46 days అనుకుంటా దేవుడు నన్ను స్వస్థపరిచినాడు. ఇక్కడ నిలబెట్టినాడంటే దేవుని యొక్క కృప. మా ఆయన చాలా ఫీల్ అయినాడు అనమాట. మా పిల్లలైతే మాటికి వస్తారు, మమ్మీ ఇద్దరు కలిసి నీ మమ్మీ అంటుంది బ్లెస్సి. అంటే ఇంతవరకు ఎప్పుడు పిల్లల్ని వదిలేను నేను. ఇంకా నైట్ బ్లెస్సికి చెప్పినా నేను, మమ్మీ పోయేస్తావా మమ్మీ అంటే, వచ్చేస్తానన్నా చూపించుకొని వస్తాను అని చెప్పిన. మళ్ళీ నైట్ 9కి ఫోన్ చేసింది, 8కి ఫోన్ చేసింది, మమ్మీ ఏం మమ్మీ నువ్వు రాలేదు అని ఫోన్ చేసింది. లేదు నాన్న బాగాలేదు, ఇట్లా ఆపరేషన్ అంటున్నారు అంటే, నీకు ఆపరేషన్ అయితే నాకు ఎట్లా మమ్మీ పొద్దున్నే జడలు వేసేది అంటుంది. చిన్నపిల్ల కదా తెలియదు, ఏం కాదమ్మా అత్త వస్తుంది కదా అని చెప్పిన. మా ఆయన వాళ్ళ అత్త వచ్చింది, మా ఆయన వాళ్ళ అక్క, మా అత్త అందరు వచ్చినారు. ఈ రోజు వరకు కూడా ఆమె నన్ను చూసుకొనిది అనమాట. అంటే మామూలుగా ఆడబిడ్డలకి మనకి సరిపోదు కదా, కానీ నేను అట్లా ఎప్పుడు ఎవరితోనూ లేను, అందరితో ప్రేమగా ఉంటాను. కాబట్టి ఆమె నా ఆపరేషన్ అయినప్పటి నుంచి మొన్నటి దాకా నా దగ్గర ఉండి చాలా సేవ చేసింది నాకు. అసలు టైం టు టైం ఫుడ్ ఇవ్వడం, టైం టు టైం పాలు, టైం టు టైం ఎగ్గు, ఇంకా ఏమేం కావాలనో 1 hourకి ఏమేమా లేయి పైకి లేయి తిందు, అట్లా నన్ను చాలా ఆదరించింది అనమాట. ఆమె ఒక వారం ఉండేది, మా అత్తమ్మ ఒక వారం ఉండేది. ఎంత గ్రేట్ కదా. ఫస్ట్ లో నేను అమ్మ లేదని చాలా ఫీల్ అయినాను, మా అమ్మ నింటే అని అనుకున్నాను చాలా. కానీ దేవుడు వాళ్ళ రూపంలో బాగానే హెల్ప్ చేసినాడు. దేవునికి చాలా వందనాలు. అసలు ఇంత త్వరగా నేను కోలుకొని సంఘానికి వస్తానని అనుకోలే. మా ఆయన ఈరోజు వస్తానంటే వద్దు చిన్న పోవద్దు అన్నాడు.
ఎందుకంటే పొద్దున కూర్చున్నావు కదా, మరి ఎక్కువ ఇది అయిపోతుంది, మరి బ్యాక్ పెయిన్ అంటావు, మళ్ళీ కష్టం అవుతుంది, వద్దులే అంటే లేదబ్బా ఒక 1 అవరే కదా పోయేసి వస్తాను అని అడిగి వచ్చిన. అందుకే తను రాలే వదలడానికి. పోతానన్నావు కదా, వద్దు అంటే పోతున్నావు అని అన్నాడు. లేదబ్బా, దేవుడు మనల్ని స్వస్థపరిచినాడు కదా, ఇంకా మనం ఇంట్లో ఉండబుద్ధి కాదనమాట నాకైతే. ప్రతి ఆదివారము స్త్రీల కూడిక, మంగళవారము చర్చి, గురువారము చర్చి, పోయి పోయి అలవాటు అయిపోయింది. అలవాటు లేస్తానే బ్లెస్సీ ఈరోజు థర్స్డే కదా అంటాను. మమ్మీ నువ్వు బాగలేవు మమ్మీ పండుకో అంటుంది మా బ్లెస్సీ. మా ట్యూస్డే అట్లే అంటే మమ్మీ వద్దు మమ్మీ ఇప్పుడే పడుకో మమ్మీ అని. మా బ్లెస్సీ కూడా అంత చిన్నదైనా నన్ను ఎంత ప్రేమగా చూస్తుందో. ఆ పాప ఉన్నప్పుడంతా నాకు ఏదో హెల్ప్ చేస్తుంది అనమాట, నన్ను లేపడం. లేసేటప్పుడు కొంచెం అబ్బా అంటేనే వస్తుంది, పరిగెత్తుకొని వస్తుంది మా బ్లెస్సీ. వచ్చి ఏమో పెద్దదానిలాగా నన్ను లేపి నన్ను వాష్రూమ్ తీసుకొని పోవడం, అక్కడి నుంచి తీసుకురావడము. దీంతో ఎంతమంది ఉంటే నాకు అంతమంది బాగా చూస్తున్నారు. మా బాబు కూడా అంతే, అందరూ అంతే. మేము ముగ్గురం పక్కన పక్కనే పడుకుంటామా. మా బాబు కాళ్ళు వేస్తాడు ఎక్కువ, అందుకని వాడిని దూరం పెట్టినారనమాట. కాళ్ళు వేయకూడదు కదా, పడకూడదని దూరం పెడితే మళ్ళీ పొద్దున్నే 5కి వచ్చి నా పక్కన కూర్చో పండుకొని ఉంటాడు. దుప్పట్లో వచ్చి మమ్మీ నేను తగలంలే కొంచెం సేపు పండుకొని పోతాను అని చెప్తాడు. ఇప్పుడు దగ్గర ఉండేవాళ్ళు కదా పిల్లలు, ఏం చేయలేక సరేలే అని ఇంక నేనే కొంచెం దూరం జరిగి పక్కన దిండు పెట్టుకొని పండుకున్నాను అనమాట. అట్లా దేవుడు 46 days చాలా కాచి కాపాడినాడు. నేను రేపు జాయిన్ కావాలా స్కూల్లో, అందరు ప్రేయర్ చేయండి. జాయిన్ అయ్యి మళ్ళీ లీవ్ పెట్టాలి. నేను నా లీవ్స్ అన్ని ఇట్లనే ఉన్నాయి, ఇంతవరకు నేను లీవ్స్ పెట్టుకోలేదు. మెడికల్ లీవ్స్ కానీ మెడికల్ లీవ్స్ ఉంటాయి మాకు, అవి వాడలేదు. చైల్డ్ కేర్ లీవ్ ఉంటుంది, చైల్డ్ కేర్ లీవ్ వాడలేదు. సమైక్యాంధ్ర లీవ్స్ ఉన్నాయి, అవి వాడలేదు. ఇంతవరకు నాకేమి ఆరోగ్యంగా ఉన్నాను కదా, అంత బాగానే ఉంది కాబట్టి నేనేం లీవ్స్ పెట్టుకోలేదు. రేపు జాయిన్ అయ్యి నేను మళ్ళీ లీవ్ పెట్టుకోవాలనుకుంటున్నాను. నా కోసం అందరు ప్రార్థన చేయండి. దేవుడు ఇంతవరకు నన్ను ఆరోగ్యంగా ఉంచినందుకు దేవునికి చాలా వందనాలు, దేవాది దేవునికి. ఇంకొకటి, నేను చర్చిలో రాగానే మీరందరికీ నన్ను చూసినారు కొంతమంది. నేను ఫస్ట్ డే వచ్చి 11:30కి అంతా వెళ్ళిపోయినా. వర్గీస్ అంకుల్ వచ్చినప్పుడు వర్గీస్ అంకుల్ వాక్యం వినాలని వచ్చినాను. సండే అయిపోతానే అట్లా వెళ్ళిపోయినా. మళ్ళీ నెక్స్ట్ సండే వచ్చినాను. పోయిన సండే వచ్చినప్పుడు ఏంజల్ అసలు నన్ను ఎట్లా గుర్తుపెట్టిందో ఏమో నాకే తెలియదు, కానీ పరిగెత్తుకుంటూ వచ్చింది నా దగ్గరికి. నేను పోతా అంటే బాగున్నావా అని అనింది. షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ పిల్ల ఎంత సంతోషపడుతుందో నన్ను చూసి. మాట్లాడని వాళ్ళు కూడా చూడండి, అంటే వాళ్ళకు ఒక ఐడెంటిఫికేషన్ అనేది ఉంది మన పైన. ఎంత ప్రేమ అసలు ఆ పాపకి. నేను ఎప్పుడు ఆ పాపని పట్టించుకోలేదు. ఇప్పుడు మామూలుగా ఏం చేయాలని నవ్వుతుంటే అంతేగాని వందనాలు చెప్పడము అవన్నీ ఎప్పుడు చేయలేదు. కానీ ఆ పాప నన్ను గుర్తుపట్టి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఈ రోజు కూడా పరిగెత్తుకొని వచ్చింది అనమాట. పోతా అంటే బాగున్నావా అని అడిగింది ఆ పాప సైగలతో. పాపము అడిగి బాగున్నావా, నేను ప్రేయర్ చేస్తాను నీకోసం అని చెప్పింది ఆ పాప. ప్రేయర్ చేస్తాను, మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఎంత గ్రేట్ కదండి ఆ పాప. అసలు నిజంగా ఆ పాపకు మాటలు ఒక్కటే రావు, కానీ అన్నీ ఉన్నాయి. ఆ పాప నాకు తెలిసి ఫ్యూచర్లో జాబ్ కూడా కట్టగలుగుతుందేమో, అంత తెలివి ఉంది అమ్మాయికి, అంత ఐడెంటిఫికేషన్ ఉంది అమ్మాయికి. అట్లా 45 days దేవుడు నన్ను ఇంతవరకు కాచి కాపాడినాడు. కాబట్టి దేవునికి మొట్టమొదటి వందనాలు. ప్రార్థించిన సంఘానికి వందనాలు. స్త్రీల కూడికలో ప్రతిసారి నా కోసం ప్రేయర్ చేసినారండి, మీకు అందరికీ వందనాలు. జూమ్ లో కూడా కంటిన్యూగా నా కోసం ప్రేయర్ చేశారని విన్నాను. కాబట్టి ప్రార్థించిన మీ అందరికీ నా యొక్క ప్రేమ వందనాలు తెలియజేసి ఇంతటితో ముగిస్తాను.